ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిందండి. హీట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఓవర్ హీట్ వల్ల మనకి డీహైడ్రేషన్ అనేది రావటం జరుగుతుంది. డీహైడ్రేషన్ వల్ల మజిల్ స్పాజమ్ అండ్ జాయింట్ స్టిఫ్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. అందుకని మనం కంపల్సరీ హైడ్రేట్ అవ్వాలి. దానికోసం కంపల్సరీగా రోజులో 3 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు లిక్విడ్స్ ఆర్ ఎనీ వాటర్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు బయట ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మీ డైలీ రొటీన్ ఎక్సర్సైజెస్ కానీ, రిహాబ్ ఆర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానీ ఈ టైంలో కాకుండా మార్నింగ్ ఎర్లీగా దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే మన బాడీని కూల్గా ఉంచడానికి, హైడ్రేటెడ్గా ఉంచడానికి అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కంపల్సరీ వాటర్ మెలోన్, కుకుంబర్, చల్లటి మజ్జిగ ఇలా హైడ్రేటింగ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ఫుడ్ని తీసుకోండి. అండ్ అలాగే ఇది ఈ సీజన్లో ఏంటంటే బాగా హీట్ ఉంది, చెమటలు పోస్తున్నాయి, బయట తిరగటం కష్టమని కొంతమంది ఆల్మోస్ట్ చాలా టైం వరకు ఏసీలోనే గడుపుతుంటారండి, ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ. అలా చేయటం వల్ల కూడా ఇబ్బంది పెరుగుతుంది. అందుకని కంపల్సరీ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఉన్నప్పుడు మధ్య మధ్యలో స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ ఆర్ స్ట్రెచ్, చిన్న బాడీ స్ట్రెచ్చింగ్ ఆర్ లిమ్ స్ట్రెచ్చింగ్ మాన్యువల్స్ అనేది చేస్తూ ఉండాలి. దానివల్ల కూడా మజిల్ స్పాజమ్స్ అనేవి తగ్గుతాయి, పెయిన్ అనేది తగ్గుతుంది. ఈ సమ్మర్లో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు లేకపోతే ఏజ్డ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళలో సడన్గా ఏమైనా చేంజ్ లైక్ వాళ్ళ డ్రౌజినెస్ లేదంటే కొద్దిగా ఇరిటబుల్గా ఉండటం ఇలాంటివి ఉంటే వెంటనే మనం గమనించాలండి. ఎందుకంటే ఇంట్లో ఉన్నా సరే హీట్ స్ట్రోక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆ డీహైడ్రేషన్ వల్ల. సో దాన్ని గమనించి మనం వెంటనే దానికి సంబంధించి పేషెంట్ హైడ్రేట్ చేయటం అలాంటివి చూడాలి పెద్దవాళ్ళని. నెక్స్ట్, సడన్గా ఏసీలో చాలాసేపు ఉండి వెంటనే ఎండలో ఎక్స్పోజ్ అవ్వటం అనేది మంచిది కాదు. ఎందుకు అంటే హీట్ ఎక్స్పోజర్ వల్ల హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అందుకని ఏసీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొద్దిసేపు ఇంట్లోనే ఉండి నార్మల్ ప్లేస్లో ఆ తర్వాత బయటికి రావడానికి ట్రై చేయండి. అండ్ అలానే బయటికి వెళ్ళేటప్పుడు కాటన్ లైట్ కలర్ దుస్తుల్ని ధరించడానికి ప్రిఫర్ చేయండి. సింథటిక్ దుస్తులు అనేది వేసుకోవద్దు. దానివల్ల స్వెట్టింగ్ ఎక్కువ వచ్చి డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరికైనా సరే ఈ సమ్మర్లో బయట తిరిగేటప్పుడు హెడేక్, వామిటింగ్ సెన్సేషన్, కొద్దిగా కళ్ళు తిరగటం ఇలాంటి ఏమైనా ఇబ్బందులు అనిపించినప్పుడు వెంటనే నీడలోకి వెళ్ళండి. కూల్గా ఉన్న ప్లేస్లోకి వెళ్ళి వాటర్ కానీ, మజ్జిగ కానీ, కోకోనట్ వాటర్ ఆర్ ORS అలాంటి లిక్విడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ విధంగా మనము హీట్ స్ట్రోక్ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.